దిశ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిలాష. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. నేడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో లేఅవుట్లని పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ చేస్తుంది ఇంటి దొంగే. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే జరుపుకుని పోలీసులకి సహకరించాలని మనవి. పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జయమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు ప్రజలకి పంపిణీ చేయనున్న స్థలాల్ని క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్ కుప్పస్వామి, మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి, ఎంపీడీఓ లీలామాధవి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు. జనవరి 2వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ప్రాంత లబ్దిదారులకి ఇంటి స్థల పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల భాగంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాకు నా ప్రభుత్వంలో ఎవరు కూడా ఇల్లు లేని అనేవారు ఉండకూడదని చెప్పి 3648 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కులాలకు మతాలకు అతీతంగా ఒక సంకల్ప యాత్ర చేశారు. దాని ప్రకారంగా ఏదైతే 31 లక్షల పట్టాలు ఈరోజు రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మదనపల్లి నియోజకవర్గంలో కూడా దరిదాపులు 20,000 ఇండ్లు వచ్చినాయి. ఆ 20,000 ఇండ్లు కూడా మదనపల్లి టౌన్లో 8,270 ఇండ్లు, మదనపల్లి రూరల్ 5,000 పైన చిలుకు, రామసముద్రంలో 2,500, నిమ్మనపల్లి 2,000 ఇండ్లు, దరిదాపులు 20,000 ఇండ్ల వరకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రి గారి ఆలోచన ఉందో, పెద్దిరెడ్డి రామచంద్ర గారి మా ఎంపీ గారి ఆలోచన మేరకు ఏదైతే డిసెంబర్ 25వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేయమన్నారు. ఆ ప్రకారంగా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, ఎండీఓ గారు అందరూ కలిసి చాలా మంది వరకు మదనపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలు చేశారు. అలాగే ఆ భూ కబ్జాలు చేస్తూ మళ్లీ చాలా మంది దానిపైన కోర్టుకు పోయి స్టే తెచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి ఈరోజు 25వ తారీఖున 26వ తారీఖున 2 రోజులు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు. దానికి ఇప్పుడు ఏదైతే లేఅవుట్లు వేశారో మదనపల్లి టౌన్కు, మదనపల్లి మున్సిపాలిటీకి ఎంఆర్ఓ గారు, ఎండీఓ గారు, కమిషనర్ గారు అందరూ మనము ఎట్లున్నాయి ఈ సైట్లు, బాగున్నాయా, ప్రజలకు సౌకర్యంగా ఉన్నాయని చెప్పి విజిట్ చేసేదానికి వచ్చినాయి. ఆల్మోస్ట్ 75% వరకు బాగున్నాయి. ఇంక 25% వరకు చాలా మంది కోర్టుకు పోయినారు. కాబట్టి వాళ్ళపైన కూడా ఆ కోర్టులో ఇది చేస్తూ, అది కాకపోతే సబ్స్టిట్యూట్ సైట్ ఇచ్చేదానికి కూడా ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఇచ్చాము. అలాగే 2వ తారీఖున పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీతో ఎంపీ గారు వస్తున్నారు. దానిపైన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఇంకా ఎవరన్నా ఇంట్లో రానోళ్ళు ఉంటే కూడా పార్టీ చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, అందరికీ సమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేస్తుంది. దానికోసం అని చెప్పి ఇంకా ఎంతమంది అయినా కూడా ఇంట్లో రానోళ్ళు ఉంటే 2వ ప్రక్రియలో 2వ విడతగా వాళ్ళు కూడా పెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఆ సైట్లు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా ఆయనకు ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఎండీఓ గారు, కమిషనర్ గారు అందరికీ రాబోయే కాలంలో ఈ 7వ తారీఖు వరకు ఏదైతే ఈ మొదటి 25వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సైట్లు ఎక్కడ కూడా ఎవరైతే ఈ డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారో
దయచేసి మీ ఒకరి గురించి ఆలోచించండి. ఆ సైట్లు ప్రజలకు పనికొచ్చే సైట్లు కాబట్టి దయచేసి మీరు దానిపైన కోర్టులకు పోయేది దౌర్జన్యాలు దుమ్ముక్కులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు వదలని చెప్పి హెచ్చరిస్తున్నాం. కి మంజూరైన 5,000 పట్టాలు మరియు పట్టణ ప్రాంతాల్లో మంజూరైన దాదాపు 8,000 పట్టాలు మంజూరు చేసేదానికి ఆల్రెడీ మేము లేఅవుట్స్ వేసి పెట్టాము. కానీ ఇటీవల కొన్ని లేఅవుట్స్ పైన కోర్టుల్లో కేసులు దాఖలైనాయి. కాబట్టి ఆ కోర్టులో కేసులైన లేఅవుట్లకు ప్రత్యామ్నాయంగా వేరే సైట్లు పరిశీలించడానికి మరియు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు మునిపే మేము సెలెక్ట్ చేసిన సైట్ల యొక్క బాగోగులు, దారులు, రహదారులు అంతా ఎట్లుంది చూసేదానికి ఇప్పుడు తనిఖీ కోసం వచ్చినాము. గౌరవ శాసనసభ్యులు మేము తనిఖీ చేసి ప్రత్యామ్నాయ లేఅవుట్స్ ని ప్రిపేర్ చేసినాం. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మన మదనపల్లి పట్టణ పరిధిలో ఉన్నటువంటి 8,000 మంది లబ్దిదారులకు వాళ్ళకి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25 నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే కొన్ని సైట్స్ వారు స్వయంగా పర్యవేక్షించాలని కోరినారు. వారి కోరిక మేరకు వారితోటి పాటు అన్ని లెవెల్స్ పర్యవేక్షించి అందులో ఏమైనా ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్టయితే వాటిని మళ్ళీ ఆల్టర్నేటివ్ గా కూడా మార్చడానికి కూడా వారు సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ సైట్ సెలక్షన్ కొరకు మేము వారితో పాటు అన్ని లెవెల్స్ ని పర్యవేక్షించి తర్వాత అందులో మరి ఫైనల్ చేసిన తర్వాత వారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నవాజ్ బాషా గారు మదనపల్లె మండలంలో రూరల్ ప్రాంతంలో 31 లేఅవుట్లు వేయించినారు. వాటికి ఇప్పుడు మాకు 5,000 ఇండ్ల దాకా లబ్దిదారులు ఉన్నారు. వాళ్ళకి ఈ జనవరి 25 నుంచి డిసెంబర్ 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మన రూరల్లో కూడా కోళ్లబైలు ఇటువంటి ప్రాంతాలు రూరల్లో కూడా ఆ అర్బన్ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అక్కడ సైట్లు ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా దీన్ని పర్యవేక్షించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. బాస్లికొండ ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణం నందు చోరీ జరిగి 24 గంటలు గడవక ముందే కేసును ఛేదించిన రూరల్ సీఐ, ఎస్ఐ సిబ్బందిని డీఎస్పీ రవి మనోహరాచారి అభినందించారు. నేడు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ రాత్రి 10265 నంబర్ ప్రభుత్వ మద్యం దుకాణం నందు చోరీ జరిగిందన్నారు. ఈ కేసును 24 గంటలలోపు ఛేదించి చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసి 8,99,720 రూపాయలని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అమౌంట్ ఎంత చెప్పండి, వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళకి సార్ వచ్చేయండి సార్, వచ్చేయండి సార్. తేదీ డిసెంబర్ నెల 28వ తేదీ ప్రభుత్వ రీటైల్ అవుట్లెట్ వైన్ షాప్ దినేష్ వైన్స్ మన పొంగనూరు రోడ్ లో ఉన్నటువంటిది. దాంట్లో 8,99,720 రూపాయలు దొంగతనం జరిగింది అని చెప్పి ఫిర్యాదు వచ్చింది. దాంట్లో ఆ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసు వాళ్ళు మా వాళ్ళు కేసు కట్టడం జరిగింది. పలు రకాల దర్యాప్తులు చేసిన తర్వాత దీంట్లో ఒక సుజిత్ అనేటువంటి వ్యక్తి, అదే వైన్ షాప్ లో అతను సేల్స్ మెన్, అదేవిధంగా ఇంకొకతను అబ్దుల్ కలాం ఎలియాస్ రంజానీ అని చెప్పి అతని ఫ్రెండ్, సుజిత్ యొక్క ఫ్రెండే. ఇతను కలిసి ఈ 8,99,720 రూపాయలు దొంగతనం చేసినట్టుగా తెలిసింది, దర్యాప్తులో తెలుసు. దానివల్ల మా వాళ్ళు నిన్న సత్యవారిపల్లి జంక్షన్ దగ్గర నిన్న మధ్యాహ్నం ఆ ఇద్దరి ముద్దాయిలను అరెస్ట్ చేసి దాంట్లో మొత్తం అమౌంట్, టోటల్ అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్ గా వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే డబ్బు పెట్టుకోవాల్సిన క్యాష్ చెస్ట్ ఉంటుందో
క్యాష్ చెస్ట్ తో సహా దొంగిలించారు. సో క్యాష్ చెస్ట్ ను కూడా తీసుకెళ్లి ఒక బావిలో పడేశారు. బావిలో పడేస్తే నిన్న వేరే వాళ్ల సహాయంతో ఆ క్యాష్ చెస్ట్ కూడా బావి నుంచి తీయడం జరిగింది. సో ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టింది అదే. ఆ క్యాష్ చెస్ట్ ప్లస్ 8,99,700 రూపాయలను నిన్న ముద్దాయిలను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ఈరోజు కోర్టు వారి ఏదైతే ప్రవేశపెట్టి రిమాండ్ పంపుతున్నాము. ఈ కేసులో దిలీప్, మిగతా ఇన్స్పెక్టర్, మిగతా వాళ్ళందరూ కూడా చాలా ప్రతిభ కనిపించారు. ఏమని 28వ తేదీ జరిగింది, అరెస్ట్ నిన్న చూపించాము. వితిన్ 24 అవర్స్, నాట్ ఈవెన్ 24 అవర్స్ లో కూడా వాళ్ళను కనిపెట్టి మొత్తం టోటల్ సొత్తు కూడా రికవరీ చేయడం జరిగింది. అందుకే వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తున్నాం. ఎస్పీ గారికి కూడా వీళ్ళందరి మీద రివార్డ్ రోల్స్ పెడతాం. ఆ రివార్డ్ రోల్స్ మేరకు ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి రివార్డ్ రోల్స్ ఇప్పిస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యని వైకాపా ఎమ్మెల్యే హత్య చేయించడం చూస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. నేడు నీరగట్టువారిపల్లె మార్కెట్ యార్డు సమీపంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మోడం సిద్దప్ప, ప్రధాన కార్యదర్శి సహజీవన్ బాబు, నాయకులు వెంకటేష్, నీలకంఠ, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలు, దళితులు పై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికమయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవకాశం ఇస్తే చాలని బలుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తాం. ముఖ్యంగా బీసీలందరూ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూస్తామని చెప్పని చేసినందుకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బీసీ వర్గాలందరూ కూడా. మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఈ రోజు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎక్కిస్తామని ఇబ్బందులు పడే పరిస్థితి అయిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే, అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు చంపుతారా? ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారా? ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యంలో ఈ చట్టాలు ఉన్నాయా? ఈ ప్రజాస్వామ్యం ఎన్నాళ్ళు బతుకుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో వస్తే ఏ ప్రజాస్వామ్యం కూడా ఇప్పుడు కూడా ప్రజలు మనశ్శాంతి కోరుకునే ప్రజలే కొన్నాళ్ళు బాగుపడతాయని చెప్పని ఇప్పుడు జరిగిండే నందికం సుబ్బయ్యకు జరిగిండే అన్యాయంకి ఒక చేనేత కార్మికుడు, ఒక బీసీ వర్గానికి చెందినవాడు, ఇతన్ని ఇంత అన్యాయంగా దారుణంగా హత్య చేయడము ప్రభుత్వానికి తగని పని. ఇది ఇప్పుడైనా సీఎం అతని ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించి జరిగిన ఈ అన్యాయాన్ని గద్దెసుకోకుండా వాళ్ళకి జరిగిన న్యాయం చేసి 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎక్స్ప్రెస్ ప్రకటించి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే చదివించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే దాడులు కొనసాగితే తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా చేనేత కార్మికుడు కడప జిల్లాధికారి ప్రతినిధిని అతి దారుణంగా గొడ్డలతో ఎంతో నమ్మకంతో పిలిపించి మన పట్ట పగులే అందరూ ఉన్నట్టుగానే నరకడం చాలా అన్యాయము. అతను బీసీ కులం చెందినవాడు, చేనేత కార్మికుడు, ఏమి తప్పు చేశాడని చెప్పి ఆ మాదిరిగా నడడం చాలా అన్యాయము. మేము ఎంతో మంది చేనేత కార్మికులకు మేము న్యాయం చేస్తున్నాం, బీసీలకు న్యాయం చేస్తున్నాం, కార్పొరేషన్ పెడతాం అంటున్నాడు. ఈ కార్పొరేషన్ పెట్టేది ఇలా చంపేదానికేనా? ఇంతమంది మేము ఈ రోజు బీసీలందరూ కూడా మీకు హెల్ప్ చేసి ఈ రోజు నిన్ను గద్దెనెక్కిస్తే ఈ రోజు నువ్వు దుర్మార్గంగా పాలన చేస్తూ అందరినీ చంపుకుంటా పోతుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమైనా కళ్ళు మూసుకొని ఉన్నారా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మేము చేనేత కార్మికుల తరఫున మేము అందరము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే చేస్తే రాబోయే దినాల్లో ఇందులో కూడా ఎవరు పరిస్థితులు లేదు. ఇప్పటికే రాష్ట్రం అట్టడికి పోతోంది. ఎందరికో న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు కళ్ళమల్లి మాటలు చెప్పి ఈ రోజు రాష్ట్రాల్లో అధ్యక్షి గద్దెనెక్కి ఈ రోజు అందరినీ కూడా ఈ మాదిరిగా చంపుకుంటా నరుక్కుంటా పోతుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని చెప్పి మేమందరం అడుగుతున్నాం. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో జరిగినటువంటి అధికార పార్టీ ప్రతినిధి నందిగం సుబ్బయ్య హత్య కేసును మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలపైన, దళిత మైనారిటీల మీద దాడులు చేయడమే కాదు హత్యాకాండ చేస్తున్నారు. ఎవరైతే ఓట్లేసి గద్దెనెక్కించారో
ముఖ్యంగా ఆ సామాజిక వర్గాలనే దళితులను, మైనారిటీలను ఈ రోజు ఈ రాష్ట్రంలో టార్గెట్ చేసి వాళ్ళ పిల్లలను చంపడమో, రేప్ చేయడమో ఇలాంటి కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా ఈ ముఖ్యమంత్రి చూసి చూడనట్లుగా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు. ఆయన నందిగం సుబ్బయ్య అక్కడ ప్రశ్నించింది 3 పాయింట్లు. అక్కడున్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అతని బావమరిది బగ్గారెడ్డి వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఎండగట్టినందుకు కక్ష కట్టి అతన్ని చంపేశారు అతి దారుణంగా. ఇది ప్రభుత్వ హత్యగా మేము దీన్ని తెలుసుకున్నాం. ఈ విధంగా వెంటనే వాళ్ల ప్రోత్సాహంతోనే ఎవరో 4 లొంగిపోయారంట. లొంగిపోయింది వాళ్ళు కావచ్చు, కానీ హత్య చేయించింది అక్కడున్నటువంటి ఎమ్మెల్యే, అక్కడున్నటువంటి ఆయన బావమరిది బగ్గారెడ్డి. వీళ్లను వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పరచాలి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం సమాధానం అవుతుంది. ఆ పరిస్థితి తలెత్తకుండా వ్యవస్థలు సక్రమంగా పనిచేసి అతన్ని చంపినటువంటి వాళ్ళని వెంటనే శిక్షించి అతని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణంలో వ్యాపారులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి సూచించారు. నేడు పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి వ్యాపారుల సంఘం సభ్యులతో సీసీ కెమెరాల అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐలు ఇదురు బాషా, నరసింహులు, ఎస్ఐలు పాల్గొన్నారు. సమావేశానికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, రాడు, మనకు తెలియదు, ఎవరు చేశారని తెలియదు. కానీ సీసీ కెమెరాస్ వాడు ఆఫ్ చేయలేడు కదా. సీసీ కెమెరాస్ అనేది నిరంతరం జరిగే రికార్డ్ చేసేటువంటి ప్రక్రియ. సో ఎంతటి నేరస్తుడైనా సీసీ కెమెరాస్ లో పడాల్సిందే. సో చాలా మందికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి చేతిలో ఏముందో మనకు తెలియదు. రేపు భవిష్యత్తు గురించి మనం తెలిస్తే మనమే దేవుళ్ళం అయిపోతాం. ఇక దేవుడితో పనిలేదు కదా. రేపు ఏం జరుగుతుంది, లేదు నెక్స్ట్ గంటకి ఏం జరుగుతుంది అని తెలిస్తే మనమే దేవుళ్ళు. కాబట్టి ముఖ్యంగా ఏమంటే మన వ్యాపార సంస్థల్లో గాని, ఏదైనా గృహ సముదాయాల్లో గాని, ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ ఉంది, అపార్ట్మెంట్స్ ఏరియాస్ లో గాని, వీధి స్టార్టింగ్ లో గాని, చివరిలో గాని, అంటే రోడ్డు కవర్ చేసేటట్టుగా. మామూలుగా మనం చాలా ఏం చేస్తున్నామంటే మన షాప్ లో పెడితే షాప్ లో మాత్రమే పెట్టుకుంటాం, కానీ బయటకి మాత్రం మనం పెట్టుకోము. ఎందుకంటే నాకు బయటలో ఏం పని, బయట అబ్బాయి నాకేం పని లేదు అంటాడు. కానీ అలా కాదు కదా. వచ్చే నేరస్తుడు మోటార్ సైకిల్లో వస్తాడో, కారులో వస్తాడో, లేదు ట్రైన్లో వస్తాడో, ఏ వెహికల్లో వస్తాడో మనకు తెలియదు. నీ షాప్ లోపలికి కానీ, నీ ఇంటి లోపలికి కానీ కారు రాదు కదా. మనిషి మాత్రమే. మనిషికి నేను ముసుగేసుకొని వచ్చేస్తే మీకు ఎంత సీసీ కెమెరా పెట్టుకున్నా కూడా ఏం ప్రయోజనం? మనిషి కంప్లీట్ గా ముసుగేసుకొని వచ్చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క షాప్స్ కానీ, మీ యొక్క ఈ ఇళ్లు కానీ, మీ యొక్క అపార్ట్మెంట్స్ కానీ ఎప్పుడు కూడా రోడ్డు వైపు ఒక కెమెరా కవర్ అయ్యేటట్టు పెట్టండి. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మనం తట్టుకోవాలంటే సీసీ కెమెరాస్ ఒక్కటే మనకు మేలైనటువంటి మార్గం. ఎందుకంటే సెల్ ఫోన్ తీసుకురావచ్చు, తీసుకొని రాకపోవచ్చు. మన చేతిలో లేదు కదా, వాడి చేతిలో ఉంది. వాటి చేతి దేవత లేకపోతే లేదు. కానీ సీసీ కెమెరా మన చేతిలో ఉంది. అది ఎంత పోతుంది, దొంగతనం ఎంత ఏం జరుగుతుంది అనేటువంటి మనకేం తెలియదు. మీ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. ₹1 పోయినా నష్టమే కదా మీకు. వ్యాపారానికి ₹1 పోయినా నష్టమే, ఒక సౌరం పోయినా నష్టమే, ఒక గ్రామ్ పోయినా కూడా నష్టమే కదా మనందరికీ. ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ యాక్ట్ అని ఒకటి 2013 ఆంధ్రప్రదేశ్. దాని మేరకు ఏముంది, ఏ షాప్ కైనా సరే టీ బంకు కూడా పెట్టదు. కేవలం 100 మంది వచ్చిపోయే 100 మంది కంటే ఎవరైనా ఎక్కువ వచ్చిపోయే వ్యాపార ప్రతి సంస్థ పక్కాగా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి అనేటువంటి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఫస్ట్ నోటీస్ ఇస్తాం, కొంత టైం ఇస్తాం, పెట్టుకోండి అంటాం. ఆ తర్వాత కొంచెం టైం రెండో నోటీస్ ఇస్తాం, పెట్టుకోమంటాం. పెట్టుకోలేదనుకోండి దానికి ఫైన్ వేసే అధికారం కూడా ఉంది. అయితే మిమ్మల్ని ఫైన్ వేస్తామనేటువంటి మా ఆలోచన కాదు. కొంచెం ప్రెజర్ పెట్టైనా సరే ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడము. పోనీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నాకేమైనా లాభమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఈయన ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఆయన ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఉండేటువంటి పర్మనెంట్ ఉండేది మీరే. మరి ₹1 పోతే మీరు బాధపడరా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. బాధపడతారు కదా, ₹1 కదా, ₹2 కన్నా బాధపడతారు. మరి కొంత ఖర్చుతో కూడుకున్న పనైనా కూడా మీ యొక్క భద్రతను మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది,
మిమ్మల్ని భద్రంగా పెట్టాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా మినిమం 2 నుంచి 2 మెగాపిక్సెల్కి తక్కువ కాకుండా, ఎందుకంటే వచ్చేవాడు ఒక 2 వీలర్లో వస్తాడు, మన షాప్ ముందు ఆపుతాడు, ఆ ముందర ఎక్కడ ఆపుతాడో మనకు తెలియదు. అంటే దాన్ని కొంచెం జూమ్ చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ రావాలి. ఏదో పెట్టుకున్నామా అయిపోయిందా అనేటువంటిది కాదు. రేపు ఎప్పుడైనా నేరం జరిగితే ఆ నేరాన్ని మనం ఎలా పరిశీలించాలి, ఎలా మనం దాన్ని కనిపెట్టగలగాలి, ఏం సంగతి అనేదాన్ని క్లారిటీ ఉండాలి. సో దాని యొక్క మినిమం 2 మెగాపిక్సెల్ కంటే పైన ఉండేటువంటి సీసీ కెమెరాలు ప్రతి వాళ్ళు బిగించుకోవాలి, ప్రతి వాళ్ళు పెట్టుకోవాలి. అది ముఖ్యంగా రోడ్డు వైపునకు ముఖ్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాడు ఏమైనా సరే దొంగతనం చేయడానికి వచ్చిన వాడు అబ్జర్వ్ చేస్తాడు. వాడు ముందుకు వెనక్కి 4 సార్లు తిరుగుతాడు, 30 సార్లు తిరుగుతాడు, ఇది అవకాశం ఉందా లేదా అని చూస్తాడు. సో దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలా ఏం సంగతి మాకు తెలుస్తుంది. సో మీ షాప్కి ముందు తిరిగేవాడు ఇంకొకడు మాకు తెలుస్తుంది. కాబట్టి అనాలిసిస్ బాగుంటుంది. కాబట్టి మినిమం 2 మెగాపిక్సెల్ కంటే ఎక్కువ ఉండేట్టు పెట్టుకోవాలి. ఇది కేవలం భద్రతకు సంబంధించిన అంశం తప్ప ఇంతకంటే ఇందులో వేరే ఏం లేదు. ప్రతి వ్యాపారస్తులు కూడా వాళ్ళ షాపుల ముందర కానీ ఆ వీధుల ముందర కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి దొంగతనాలు జరిగిన కానీ ఏది జరిగిన కానీ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండాలి. మన ప్రొటెక్షన్ పర్పసే ఇదంతా మన గైడ్ చెప్పేది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో చెప్పేది కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. దీని గురించి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనం అందరం పంచాల్సిన అవసరం ఉంది. దట్టు అవి గైడ్ లైన్స్ లో ఎట్లుందంటే మనకు సంబంధించిన మన సేఫ్టీ కోసమే, మన ప్రొటెక్షన్ కోసమే అలా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనమే కాదు స్టేట్ అంతా ఇదే పాలసీ చేస్తున్నారు. ఈ మదనపల్లి టౌన్ లో డిఎస్పీ సార్ చెప్పినట్టు జిల్లా కేంద్రం కావాలని అందరూ కూడా పోరాడే వాళ్ళలో ఉన్నారు. అటువంటి జిల్లా కేంద్రానికి కరెక్ట్ అయిన ఈ టౌన్ లో మనము కనీసము 10,000 సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ గారు మాకు టార్గెట్ చేయాలి. కాబట్టి అందరూ బిజినెస్ చేసే వాళ్ళందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మాకందరూ సహకరిస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అందరూ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలనేది ఒక ముఖ్య సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మన యొక్క చట్టం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఒక చట్టం ఉంది మన యొక్క స్టేట్ లో. ఆ యొక్క చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చిపోతున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ సీసీ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేయాలి అనేది ఒక నిబంధన అనేది ఉంది అనమాట. ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఈజ్ ఈక్వల్ టు 10 మంది కానిస్టేబుల్. అంటే ఏదైనా ఒక బందోబస్తు కోటలో ఒక సీసీ కెమెరా ఎంత ఇంపార్టెంటో ఆ సీసీ కెమెరా ఒక 10 మంది కానిస్టేబుల్ ఏదైనా ఒక ప్లేస్ లో డ్యూటీ చేస్తున్నాం అనుకోండి, 10 మంది కానిస్టేబుల్ చేసినటువంటి డ్యూటీ ఒక సీసీ కెమెరా పనిచేస్తుంది. సో ఆ విధంగా సీసీ కెమెరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడాను రకరకాల ఓనర్స్ అయితే 24 గంటలు కూడా మీ యొక్క బిజినెస్ స్పేస్ లో మీరు ఉండలేకపోవచ్చు. సో అటువంటి టైంలో మీ యొక్క షాపులో మీ యొక్క బిజినెస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు తెలుసుకోవాలన్నా, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సబార్డినేట్స్ ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకోవాలన్నా, ఎటువంటి ఈ ఆప్షన్స్ లో ఎటువంటి యొక్క మిస్యూజ్ ఏమైనా జరుగుతుందా లేదనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ యొక్క షాపులోకి ఎవరన్నా కొంతమంది వస్తున్నారు, రీసెంట్ గా వచ్చినటువంటి కొంతమంది ఏంటంటే వ్యాపారస్తులుగా రావడం, అదేవిధంగా బంగారు షాప్ అనుకోండి, బట్టల షాప్ అనుకోండి, సూపర్ మార్కెట్ అనుకోండి, కుదోబెట్టి షాప్ అనుకోండి, ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కునే దాని మీద రావడం, వాళ్ళకు మీకు తెలియకుండా మీ యొక్క దృష్టిని మళ్లించేసి ఏదో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ తీసుకొని వాళ్ళ ఆర్డర్ తెచ్చుకున్నటువంటి బ్యాగ్లో కానీ లేదంటే భుజాల కింద కానీ ఏదో విధంగా వాళ్ళ యొక్క బాడీలో ఏదో ప్లేస్ లో కన్సీల్ చేసుకోవడానికి పోవడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. సో రీసెంట్ గా జరిగినటువంటి మన యొక్క మదనపల్లి టౌన్ లోని ఒక 3-4 డేస్ బ్యాక్ ఇచ్చిన ఒక కంప్లైంట్ కూడా మాకు వచ్చింది.
అతను మధ్యాహ్నం భోజనం చేసుకుందామని అతని యొక్క ఇల్లు కూడా పక్కనే చిన్న సెల్ ఫోన్ యొక్క షాప్ అది. భోజనం చేసుకుందామని చెప్పేసి షట్టర్ పూర్తి వేళ అంటే నమ్మకం ఏం జరగదని షట్టర్ నియర్లీ ఒక 80% షట్టర్ దించేసి అతను భోజనానికి పోయినాడు. అతను భోజనం చేసుకొని వచ్చే టయానికి చూస్తే 4 మంచి మంచి కాస్ట్లీ సెల్ ఫోన్స్ మిస్ అయ్యి, ఈ OnePlus ఒకటి, వివో ఒకటి, ఒకటి ఐఫోన్, ఇంకోటి అనమాట. సో అది ఏ విధంగా అతను కనుక్కోడంటే అతను సీసీ కెమెరాలోనే ఉన్నాయి, అతని షాప్లో సీసీ కెమెరా ఉన్నాయి. వచ్చిన తర్వాత చూస్తే సెల్ ఫోన్స్ మిస్ అయిపోయినాయి. ఏమినాయని చూస్తే మళ్ళీ అతను సీసీ కెమెరాలో చూస్తే ఒక పర్సన్ రావడము, ప్రశాంతంగా కూర్చోవడము, సెల్ ఫోన్ అన్ని అతని లోపల ఉన్నటువంటి డ్రా కానీ అన్ని కూడా సెట్ చేసినాడు. 4 సెల్ ఫోన్లు దొరికినాయి, తీసుకుని వెళ్ళిపోయినాడు. సో అది మేము ప్రాసెస్ చేస్తాం, సీసీ ఐఎంఈ నెంబర్ పెట్టడం కానీ. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ యాక్ట్ 30తో పాటు కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున డిసెంబర్ 31 రాత్రి ఎవరూ వీధిలో తిరగరాదన్నారు. అలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 31వ తేదీ రాత్రి 31/1 ఎటువంటి సంబరాలకు మదనపల్లి సబ్ డివిజన్ లో అనుమతి లేదు. పైగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా వైన్ షాప్స్ గానీ బార్స్ గానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వలేదు. కాబట్టి ఎటువంటి వేడుకలకు గానీ ఎటువంటి దీనికి కానీ అనుమతులు లేవు. 1. 2, తాగి రోడ్ల మీద ఎవరైనా 2 వీలర్స్ డ్రైవ్ చేసినా, వెహికల్ డ్రైవ్ చేసినా కూడా తప్పనిసరి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు రాత్రి రోడ్ల మీద కేక్స్ కట్ చేసుకుంటాం, ఇంకేదో సంబరాలు జరుపుకుంటాం రోడ్లో అంటే కుదరదు. దయచేసి మీ ఇంటి వద్దనే మీరు ఆ సంబరం మీద జరుపుకోండి, రోడ్ల మీద చేసుకుని ఇటువంటి ఇది కల్పించొద్దండి. అనవసరమైన కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దండి. తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏమంటే పిల్లోడు ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పిల్లోళ్ళు 4 ఫ్రెండ్స్ తో కలిసిపోతా అని వెళ్తూ ఉంటారు. పొరపాటున ఏమైనా తాగిన మైకంలో గానీ ఒకవేళ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లో గానీ కాలో చెయ్యో ఇరిగి ఇంటికి వచ్చినా, లేదు పొరపాటున ప్రాణం పోయినా బాధపడేది మనమే తల్లిదండ్రులం. కాబట్టి మీ పిల్లల్ని మీ ఇంటి దగ్గర కట్టడి చేసుకోండి. ఆ సంబరాలు ఏదో మీ ఇంటి దగ్గర చేసుకోండి తప్ప టౌన్ లో ఎటువంటి సంబరాలకు అవకాశం లేదు, అనుమతి అంతకంటే లేదు. అదేవిధంగా ఈ జనవరి 1 నుంచి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ కొత్త చట్టం వచ్చింది. ఎందుకంటే దాంట్లో ఇవి ఎన్హాన్స్ చేస్తున్నారు. ఏది ఫైన్స్ అన్ని కూడా, ఏది ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయల ఫైన్ ఉంది. సో కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాల్సింది ఏమంటే మీ పిల్లలకు లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంతకు ముందు మాదేదో 100 రూపాయలు కట్టేస్తే వదిలేస్తాం, 150 కట్టేస్తే వదిలేస్తామంటే కుదరదు. ఎందుకంటే దాంట్లో తగ్గించడానికి కానీ మా పోలీస్ డిస్కషన్ ఏముండదు. 5,000 రూపాయలు కట్టాలంటే 5,000 రూపాయలు కట్టాలి. ఎందుకంటే అదే సెక్షన్ కింద మేము వేస్తాం, అదే సెక్షన్ కింద మేము చలానా కట్టుకోవాలి గవర్నమెంట్ కు. ఆన్లైన్, అన్ని ఆన్లైనే. కాబట్టి దీంట్లో భారీగా పెరిగాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకు లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి, వెహికల్ కు ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లేదు మళ్ళీ మేము పోలీస్ పట్టుకుంటే ఏదో పొరపాటు జరిగిపోయింది సార్ మా పిల్లోడు అంటే కుదరదు. ఎందుకంటే ఆన్లైన్ అయిపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అయితే మీరన్నా కట్టాలి, లేకపోతే నేనన్నా కట్టుకోవాలి. ఈ రెండే మాటలు దానిలో. కాబట్టి దయచేసి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బండి ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దండి. ఈ భారీ జరిమానాలు ఉన్నాయి కాబట్టి మోటారు వాహనాల చట్టం యొక్క నియమ నిబంధనలన్నీ కూడా పక్కాగా పాటించండి. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కేసు నమోదు చేస్తున్నామని 1 టౌన్ 2 టౌన్ సీఐలు ఈదుర్ భాష నరసింహులు తెలిపారు. నేడు వారు ఎంసీటీవీతో మాట్లాడుతూ ఎవరైనా తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున ఎవరు రోడ్లపైకి రావద్దని సూచించారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఫైన్ వేయడంతో పాటు వాహనాల్ని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ముందుగా మన మదనపల్లి పుర ప్రజలకు అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరం అంటే మన టౌన్ లో ఉన్నటువంటి యువత, అదేవిధంగా కొన్ని కాలనీస్ అయితే సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్స్ కట్ చేసుకోవడం, క్రాకర్స్ కాల్చడం, అదేవిధంగా గ్యాదరింగ్ చేసుకోవడం, ఒక రకమైనటువంటి సెలబ్రేషన్ ముందులో ఉంటారు. సో ఈ సంవత్సరం ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కోవిడ్ యొక్క దృష్టి అయితేనేమి,
అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి మా ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్కసారి మన యొక్క మదనపల్లి టౌన్ లో ఇటువంటి సెలబ్రేషన్స్ అనేది కూడా నిషేధించడమైనది. యాజ్ యూజువల్ గా మనకున్నటువంటి 9:30 కంతా టౌన్ లో ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా టూ వీలర్ ఎవరైనా సైలెన్సర్ తీసి కానీ స్పీడ్ గా డ్రైవ్ చేయడం కానీ లేదా ఎవరన్నా తాగి కనుక ఎవరన్నా మోటార్ బైక్ కానీ డ్రైవ్ చేస్తే అందరి మీద కూడాను డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రీతం లీడర్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కూడా కట్టడం జరిగింది. ఆల్రెడీ మేము మా యొక్క ఆఫీసర్స్ యొక్క ఆదేశం మేరకు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా కండక్ట్ చేసి 9 కేసులు కూడా కట్టడం జరిగింది. సో దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పోలీసుల యొక్క మీకు ముందే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకందరూ కూడా చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క జనవరి 1 అనే ఒక ఉద్దేశంతో తాగి బండ్లు ఎక్కువ డ్రైవ్ చేసి పొరపాటున ఏమైనా యాక్సిడెంట్ జరగడం వల్ల మా పిల్లలకు జరగట్లే మా అబ్బాయికి జరగదులే అనే విధంగా అనుకోవద్దండి. పొరపాటున ఎవరికైనా జరిగినా ఒకవేళ స్పీడ్ గా తాగి డ్రైవ్ చేస్తే పొరపాటున యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగినా లేదా అతని ప్రాణం కూడా ప్రమాదానికి పోయేందుకు అవకాశం ఉంటుంది. సో దయచేసి దానికి మీ యొక్క పిల్లలకు మీరే కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది కోరుతున్నాము. ముఖ్యంగా మనకు జనవరి 31 నైట్ సందర్భంగా మన టౌన్ లో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్యారికేడ్స్ పెట్టి రోడ్డు బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎవరే కానీ రోడ్ల మీదకి తాగి వచ్చినా లేదా అతివేగంగా నడిపినా కూడా ఆ బండ్లన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. సో దయచేసి మేము ముందే ప్రజలకు అవగాహన కార్యక్రమంగా మేము ముందే చెప్తున్నాము. మన మదనపల్లి టౌన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించేసి సెలబ్రేషన్స్ అనేది చేసుకోండి, కానీ ఇళ్లలో చేసుకోండి. వీధుల్లో కానీ రోడ్ల మీద కానీ వస్తే కన్నా పోలీసు వారు కఠిన చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు రాబోయే జనవరి 1 గురించి డిసెంబర్ 31 గురించి ఎటువంటి సంబరాలు లేవు. కాబట్టి ఎవరే కానీ రోడ్లలోకి వచ్చి సంబరాలు నిర్వహించడం కానీ, కేక్ కట్ చేయడం కానీ, తాగి రోడ్లో తిరగడం కానీ, టూ వీలర్స్ లో ఈ సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దం చేసుకుంటూ తిరగడం కానీ ఇవెల్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదు. దీన్ని నిషేధించడం జరిగింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్య తీసుకోవడం. అదేవిధంగా తాగి ఎవరే కానీ రోడ్లోకి వచ్చినా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ రోజు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క సంబరాలను నిషేధించడమైనది కాబట్టి దానికి పార్టిసిపేట్ చేయకుండా అందరూ ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళ సంబరాలు నిర్వహించుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం జరిగింది. సిటీఎం గ్రామ సమీపంలో గంజాయి తరలిస్తున్న సుండుపల్లి చంద్రయ్యని అరెస్టు చేయడం జరిగిందని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్నగొట్టిగల్లు మండలం రాజుపల్లి హరిజనవాడకు చెందిన చంద్రయ్య గంజాయి తరలిస్తుండగా అరెస్టు చేశామన్నారు. ఇతని వద్ద నుండి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. నాకు పెట్టండి అమ్మా, మీరు అంతా అయిపోయినాక నాకు కూడా వాట్సాప్ ఓకేనా సార్? 1 మినిట్. మా ఇన్స్పెక్టర్ కి ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు సుండుపల్లి చంద్రయ్య ఎలియాస్ చంద్ర, రాజువారిపల్లి హరిజనవాడ, చిన్నగొట్టిగల్లి మండలం, అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏం సంగతి, ఎవరు ఇచ్చారు, ఏంటి కథ ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. సో అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ దినం ఉదయం పీలేరు నుండి వస్తూ ఉంటే మన సిటిఎం అండర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. లేదు కాబట్టి దాని మేరకు వచ్చి వస్తుంటే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఎందుకంటే మార్నింగే జరిగింది కాబట్టి ఇంకా మాకు చాలా టైం ఉంది. సో అతను ఎక్కడి నుంచి తెచ్చాడు, ఏం సంగతి, దాని యొక్క పూర్వాపరాలన్నీ కూడా కనుక్కుంటాం. ఈ మధ్యలో కూడా 2 టౌన్ లో కూడా గంజాయి కేసెస్ పట్టారు. సరే ఇప్పుడు సో మేము గంజాయి మీద కూడా దీని మీద చాలా వర్కౌట్ చేస్తున్నాం. సో దీనిలో యువత దయచేసి ఈ మత్తు పదార్థాలకన్నీ కూడా బానిసలు కావద్దండి. ఎందుకంటే భవిష్యత్తును చేజేతులా చెడుపుకోవద్దండి. ఏదో దానిలో ఉండేటువంటి మత్తును ఆస్వాదించి మళ్లీ దానివల్ల నేరాలకు అలవాటు పడి, ఎందుకంటే లేకపోతే మళ్లీ నేరాలు చేసే ఇది వస్తుంది. కాబట్టి దయచేసి యువత, స్టూడెంట్స్ కానీ మిగతా ఎవరైనా సరే ఈ మత్తుకైతే బానిసలు కావద్దండి. ఇందులో తదుపరి దర్యాప్తు మళ్లీ చెప్తాం. మదనపల్లి నందున్న శేఖర్ స్వీట్ స్టాల్ నందు
నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన వివిధ రకాల కేకులు అందుబాటులోకి వచ్చాయి. నేడు వారు ఎంసీటీవీతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవడానికి తమ స్వీట్ స్టాల్ నీతితో చేసిన స్వీట్లని గిఫ్ట్ ప్యాక్ రూపంలో అందుబాటులోకి తెచ్చిందన్నారు. అదేవిధంగా తక్కువ ధరకే వివిధ రకాల కేకులని ప్రజల కోసం తయారు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిలాష. ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి. నేడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో లేఅవుట్లని పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ చేస్తుంది ఇంటి దొంగే. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే జరుపుకుని పోలీసులకి సహకరించాలని మనవి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.